త్వరలోనే టైలర్లకు టిట్కో గృహ సముదాయంలో శాశ్వత గృహాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. జాతీయ టైలర్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే టైలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని టైలర్లకు గత 15 ఏళ్లుగా ఉన్న సమస్యను తాను అధికారంలోకొచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించి టైలర్ల సమస్యలు పరిష్కరించామని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధిని చెప్పుకునే వ్యక్తిత్వం తనకు లేదని, తాను చేసిన అభివృద్ధిని ప్రజలే చెప్పి నేడు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది ఒక అసోసియేషన్ నాకు ఏ రకంగా ఒకరికి ఇబ్బంది వస్తే అందరు కలిసి పనిచేసుకుంటూ అందరు కలిసి కలెక్టివ్గా ఎంతో కొంతమంది బాగుంటారు, కొంతమంది ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా మొన్న కూడా నేను చూస్తే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.